ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు కనీసం స్పందించలేదు. మల్లన్న వ్యాఖ్యల వెనుక చాలా పెద్ద నాయకుడు ఉన్నాడు. నా దగ్గర కోవట్టులను పెట్టానని సంబరపడుతున్నాడు. ఆయన దగ్గర కూడా నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కథ మతలా కూడా ఈమె కాడికి వస్తుందట. ఈమె కథ మతలా అంతా మాకు వస్తుందని వాళ్ళు శంకలు గుద్దుకుంటే మీ భాగవతం కూడా నా కాడికి వస్తుందని చెల్లె ఈ రకంగా చెప్పుకొస్తుంది. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. 72 గంటల దీక్ష చేసి తీరుతా. ఒకసారి మరి కవిత ఏమన్నది, ఏంది ఏం కథ అనేది మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాము. వాట్సాప్ లేదు ఏది వాట్సాప్ ఎందుకు ఓపెన్ అవుతలేదు? ఎవరాలు లాగౌట్ చేసింది? మీకు ఫోన్ అన్న వినిపించే ఉపాయం చేస్తా. కవితమ్మ ఏమన్నది, ఎట్ట సంగతి? ఆమె ఏమన్నదో ఒకసారి ఇందాం. కొద్దిగా కెమెరా జూమ్ పెట్టు. నేనేమంటున్నా అంటే, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించారు. 2, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. 1. 2 ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో 1 సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులు లొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడుతున్నారు. కార్తిక్ రెడ్డి అట. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమం కార్తిక్ రెడ్డి సవితమ్మ కొడుకు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు. కార్తిక్ రెడ్డి అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. ఇప్పుడు అనుమానం ఏంటంటే పాపం గీ ఎత్తున మాటలు అంటుంటే
నన్ను అడ్డగోలుగా కూతలు కూస్తుంటే నేను కల్వకుంట్ల కుటుంబం ఆడబిడ్డను. ఇవాళ ఎవడో అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా నిన్ను అలా వచ్చి కారెక్కి ఇవాళ ఆయన నేను పెద్ద మోతవర్నని నా మీదనే ఆయనే మరి ఇసురు కొడుతుండు మాటలు. మరి ఎవరు అనిపిస్తున్నారు? పెద్ద తలకాయల అస్తం లేనిది, పెద్ద తలకాయల అభయం లేనిది ఈ కోళ్ళాగలు ఎట్లా అంటాయి? నన్ను ఎందుకు పగబట్టిర్రు? నన్ను పక్క పార్టీ వాళ్ళు వీళ్ళు గుమ్మాజాకాయ గుంపు కట్టి ఇక మరి నా ఇచ్చులు కచ్చకాయలు ఎంచిపోస్తుంటే మీకెందుకు శరం వస్తలేదు? బీఆర్ఎస్ లీడర్లకు ఎందుకు శరం వస్తలేదు? బీఆర్ఎస్ లీడర్ల నోరు ఎవరు మూపిస్తుర్రు? ఎవరి హస్తం ఉంది, ఎవరి కుట్ర ఉంది, ఇంకెవరిగా అనేది ఇప్పుడు జనాలు ఆలోచన చేయాలి. మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడే, కానీ చుట్టూ దయ్యాలున్నాయి అని ఏనాడైతే కవితమ్మ నోట్లోకి వెళ్ళి ఈ మాట జారిందో ఇక అప్పటి సంది ఇక ఆ కోళ్ళాగలు అర్థం కావచ్చు. ఇక ఆ కోళ్ళాగలు అమ్మా చెల్లే ఇక ఇప్పుడు ఈ రకంగా ఈమెని మొత్తం ఇప్పుడు గంజిల కనుక ఈగని తీసేసి ఇక ఇప్పుడు ఆమెని ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ కనీసము వాళ్ళకు శరం కూడా వస్తలేదు అనేది ఇప్పుడు కవితమ్మ ఆంబాయం. ఇక మొన్న ఓ కోళ్ళాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నది సూర్యాపేట కోళ్ళాగా ఆయన గురించి మాట్లాడు వేస్టు, కవితమ్మ గురించి మాట్లాడు వేస్టు. ఇప్పుడు ఈమె అన్నదిగా లిల్లీపుట్ నాయకుడు అట. అగో ఆ కోళ్ళాగా అన్నందుకు ఇక ఆ కోళ్ళాగా కూడా బాగానే కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఏడవైనావు, ఏడ ఉన్నావు, నువ్వు ఏం చేసినావు గతంలా? శతకబండి వేసుకొని సందులు తిరిగినోనివి, శతకబండి వేసుకొని సందులు తిరిగినోనివి ఇవాళ నువ్వు మా అయ్య పుణ్యాన నువ్వు ఇవాళ ఇగురు పెట్టి ఇవాళ మాకే మా శుద్ధులే ఏంచిపోసే అంత మునగానివైనవా నువ్వు అనేది కవితమ్మ ఆంబాయం వెళ్ళగొసుకుంటుందిలా. అందుకనే ఒకటే